వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అసలు ఎందుకు వచ్చింది, రావడానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఈ 1991 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం చూడండి, చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ చూద్దాం మరి ఏముంది అందులో. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం ఇండస్ట్రియల్ సెక్టార్. టాపిక్ ఈజ్ 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ యూనిట్ 6th. So here, critically examine the industrial policy resolution 1991. The mostly important question. So number of time this question has repeated in the examination and again మన గెస్ట్ పేపర్లో ఈ క్వశ్చన్ మళ్ళీ ఉంది. 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ చాలాసార్లు అడిగాడు, మళ్ళీసారి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఏమిటి అనేదాన్ని ఇక్కడ చూస్తే, the government announced a new industrial policy on July 24th in 1991. Later this was came into known as a new economic policy, new industrial policy resolution. See here, దీని బిఫోర్ ఆరిజిన్ కనుక చూస్తే 1991 ఇండస్ట్రియల్ రెజల్యూషన్లో ఆఫ్టర్ గెటింగ్ ద ఇండిపెండెన్స్, మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, ఇండస్ట్రియల్గా మనం డెవలప్ కావాలి. మరి ఇండస్ట్రియల్గా మనం కూడా డెవలప్ కావాలి అన్నప్పుడు ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి ఇండస్ట్రీసు అనే బేస్ తోటి ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ చేసింది 1948. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్ ఉంది, ప్రైవేట్ సెక్టార్ ఉంది. మరి ఇండస్ట్రీలు ఎక్కువగా స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ సెక్టార్లో చేయాలా, ప్రైవేట్ సెక్టార్లో చేయాలనేది అక్కడ క్వశ్చన్ వచ్చింది. ప్రైవేట్ సెక్టార్లో చేస్తే ఓన్లీ సెల్ఫిష్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందే డెవలప్ అవుతారు, ఎకానమీకి వచ్చేటటువంటి యొక్క బెనిఫిట్స్ ఎకానమీకి చెందవు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్ యొక్క డామినేషన్ లేకుండా గవర్నమెంట్ సెక్టార్ డామినేషనే ఉండాలని అనే ఉద్దేశంతో 1948 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ కూడా గవర్నమెంట్ సెక్టార్కే ప్రియారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీస్ పెంచుకుంటూ పోవాలంటే ఇండస్ట్రీస్ పెరగడానికి బదులు అవి ఇండస్ట్రియల్ సిక్నెస్ అవుతున్నాయి, మూతపడుతున్నాయి, లేకపోతే అప్పుల పాలవుతున్నాయి. ఏం చేయాలి అనే బేస్ తోటి మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి 1956 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, గవర్నమెంట్ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, మళ్ళీ క్వశ్చన్. సో దాన్ని బేస్ చేసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ సెక్టార్కే ప్రియారిటీ ఇద్దాం అని గవర్నమెంట్ సెక్టార్కే ప్రియారిటీ ఇచ్చారు. సో ఇండస్ట్రీస్ ఎక్కువ కావడానికి బదులు ఒక్కొక్క ఇండస్ట్రీ మూతపడడం మొదలుపెట్టాయి, నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఏం చేయాలి, 1970, 1980 ఇండస్ట్రీస్ కూడా చేశారు. ఏది కరెక్ట్ రిజల్ట్ ఇవ్వలేకపోయింది, కరెక్ట్గా ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కాలేకపోయింది. మనం ఏం చేస్తున్నాము, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అవుతుందో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం, కాబట్టి ఎకానమీ గ్రోత్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పాన్షన్ ద నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. మరి ఇండస్ట్రీస్ పెరగాలి కాబట్టి ఏం చేయాలి అనే బేస్లో ఫస్ట్ సారిగా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ మన్మోహన్ సింగ్ అండ్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు, అప్పుడు ఫినాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటిదే 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. సో ఇట్ ఈస్ ఎ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అంట. సో ఎప్పుడు పాలసీ July 24th దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏం చేశారు సార్ మీ 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్లో అంటే, అబాలిషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ ఒక్కటేనండి. ఫస్ట్ నుంచి 90 వరకు కూడా గవర్నమెంట్ సెక్టార్కి ప్రియారిటీ ఇచ్చారు. కానీ 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్లో దే గేవ్ మోర్ ప్రిఫరెన్స్ టు ద ప్రైవేట్ సెక్టార్. ఓకే, గవర్నమెంట్ సెక్టార్ ప్రియారిటీ తగ్గించారు, ప్రైవేట్ సెక్టార్ ప్రియారిటీ పెంచారు. దాంతో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో, ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు రెడీ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో వెన్ ద 1991 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ వాజ్ స్టార్టెడ్, automatically the most of the entrepreneurs are
come forward to establishment of number of industries. So this is one of the good situation in India after the implementation of 1991 industrial policy resolution. So what happens, sir? What are the main points of industrial resolution 1991? Means abolition of industrial licensing. The new industrial policy abolished industrial license irrespective of the level of investment, except for certain industries related to security and strategic concerns and social reasons. Now there are only 6 industries for which licensing were compulsory and amended in February 1999. Yes, the people who are ready to establishment of in private sector, they should need to take the permission from the government. ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు, స్ట్రిక్ట్లీ ఉండేది, స్ట్రిక్ట్ రూల్స్ ఉండేది, లైసెన్స్ వచ్చేది కాదు. ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ రావాలి, మరి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు 1991 ఇండస్ట్రియల్కు ముందు. ఓకేనా? సో దెర్ ఇస్ ద లైసెన్సింగ్ పాలసీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్లీ. కానీ ఇప్పుడు ఏం కావాలి మనకు? ది నీడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. మరి నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావాలి అంటే గవర్నమెంట్ ఏం చేసింది? ప్రైవేట్ సెక్టార్కు ప్రయారిటీ ఇచ్చింది. దాంతో ఏమైందంటే అబాలిషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అసలు తీసేసింది. సో ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఇండస్ట్రీస్ నో నీడ్ టు టేక్ ద లైసెన్స్. మీరు ఎవ్వరూ లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ లైసెన్స్ను తీసేస్తున్నాం. ఓకే, కానీ ఏం చేస్తున్నాము? కొన్ని కీ ఇండస్ట్రీస్ ఏమిటవి? ఆల్కహాల్, సిగరెట్స్, హజార్డస్, కెమికల్, డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీస్, ఎక్స్ప్లోజివ్, వీటికి మాత్రమే గవర్నమెంట్కు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వీటికి మాత్రమే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. వీళ్ళు ఎవరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం లేదు. ద రిమైనింగ్ ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ నో నీడ్ టు టేక్ ద లైసెన్సింగ్ పాలసీ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్. లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఫస్ట్ సారిగా దీన్ని అబాలిషన్ చేశారు. అబాలిషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్, తీసేశారు లైసెన్స్. ఫస్ట్ వన్. సెకండ్, పబ్లిక్ సెక్టర్ రోల్ డైల్యూటెడ్. ఎస్, దే గేవ్ మోర్ ప్రిఫరెన్స్ టు గవర్నమెంట్ సెక్టర్ to 1956 Industrial Policy Resolution, 1948 Industrial Resolution, 1970 Industrial Resolution, 1980 Industrial Resolution. But in this 1991 Industrial Policy Resolution, the government sector, public means government sector role diluted. గవర్నమెంట్ సెక్టార్ ప్రియారిటీ తగ్గించేస్తున్నాం. వాళ్ళకు ప్రియారిటీ లేదు సెక్టార్కి. ఏంది? ద నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రిజర్వ్డ్ ఫర్ the public sector since 1956 was 17. This was the number has been reduced to 3. Only 3 industries. ఇక మిగిలినవి గవర్నమెంట్ సెక్టార్లో ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత తగ్గించారు, ఎంత రోల్ లిమిటెడ్ చేశారు. సో ద పబ్లిక్ సెక్టర్ రోల్ డైల్యూటెడ్. సో ద మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ద ప్రైవేటైజేషన్. అందుకే దీన్ని ఎల్పిజి మోడల్ అంటాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్పిజి మోడల్, ఎల్పిజి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అంట. ఓకే, సో ద గవర్నమెంట్ సెక్టర్ ఆర్మ్స్, అమ్యునిషన్స్, allied defense equipment and atomic energy and railways. ఓకే, రైల్, ఇవి తప్ప మిగిలినవి ఏవైనా ప్రైవేట్ సెక్టార్లో స్టార్ట్ చేసుకోవచ్చు. నో నీడ్ టు టేక్ ద లైసెన్సింగ్, ఇండస్ట్రియల్ లైసెన్సింగ్. ఇవి మాత్రమే గవర్నమెంట్ సెక్టార్లో ఉంచారు, మిగిలినవన్నీ ప్రైవేట్ సెక్టార్కి డైల్యూట్ చేసేసారు. ఓకే, నెక్స్ట్ MRTP Act 1969. MRTP Act has been amended to remove the limits of access to respect of MRTP, monopoly, restricted trade practice, companies and dominant undertaking. The new industrial policy also states that the government will undertake the review of the existing public enterprises, the low technology and the small scale non-strategic areas. మోనోపలి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి, చాలా కండిషన్స్ ఉండేవి, వాటి అండర్టేకింగ్ తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలన్నా మేము రిస్ట్రిక్షన్స్ మొత్తం తీసేస్తున్నాం, ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉందో. మోనోపలి రిస్ట్రిక్టెడ్ యాక్ట్ 1991, దీన్ని అమెండ్మెంట్ చేస్తాం, దీన్ని మార్చుతున్నాం. ఇప్పటి నుంచి మీ మీద అంత రిస్ట్రిక్షన్స్ లేవు, అన్ని కండిషన్స్ లేవు.
ఉండవు కూడా, మేము పెట్టము. ఎంఆర్టీపీ యాక్ట్ని అమెండ్మెంట్ చేస్తున్నాం. ఓకే, ఇదనమాట. నెక్స్ట్ 4th, ఫ్రీ ఎంట్రీ టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ. ఫ్రీ ఎంట్రీ టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్, వేరే దేశం నుంచి టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రావచ్చు, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు, ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు. అర్థమైందా? ఇంతకుముందు ఆ పొజిషన్ లేదు. సో ఫ్రీ ఎంట్రీ టు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ తెచ్చుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవచ్చు, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టచ్చు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ద గవర్నమెంట్ ఈజ్ టు కమిటెడ్ టు ప్రమోట్ ద ఇంక్రీజెస్ ఫ్లో ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, వేరు దేశాల నుంచి మన దేశంలోకి డబ్బులు రావటం, ఇన్వెస్ట్ చేయటం, ఇండస్ట్రీ స్టార్ట్ చేయటం. మన టార్గెట్ ఏంటి? ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలి, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కువ కావాలి. నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కువ కావాలంటే సో ద ఫారినర్స్ హూ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ దే బెటర్ టు అలో, మా దేశంలోకి రండి, మీరు పెట్టుబడులు పెట్టండి, ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చేసాం దీంట్లో. సో ఫ్రీ ఎంట్రీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెక్నాలజీ. దెన్ liberalized industrial location policy. Yes, this is also one of the change. Liberalized industrial location policy. ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టాలి అన్నప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉంది, అక్కడ ఏమైనా హార్మ్ఫుల్గా ఉందా, అక్కడ ఉండే వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉందా, ఆ ఏరియా ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉందా అని ఆలోచించేది. లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఆ లొకేషన్ చూసి దానికి ఎలాంటి హార్మ్ఫుల్ లేదు, ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రమే తక్కువ లైసెన్స్లు ఇచ్చేవారు. ఇప్పుడు అవసరం లేదు, లిబరలైజ్డ్. ఫ్రీ ఏరియా చూడాల్సిన అవసరం లేదు, ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ, ఏ ప్లేస్లోనే ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ బెటర్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎనీ ఏరియా. ఐ ఆమ్ నాట్ రిస్ట్రిక్టెడ్. ఐఎమ్ మీన్స్ గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేయదు. అదేదా లిబరలైజ్డ్ ఇండస్ట్రియల్ లొకేషన్ పాలసీ మేము ఇచ్చేస్తున్నాం, మీరు చేసుకోండి, ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోండి. అవర్ ఎయిమ్ ఈజ్, ద గవర్నమెంట్ ఎయిమ్ ఈజ్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్. So to establishment of number of industries, the restrictions which are before the 1991, so in the 1991 policy they was totally removed. They are totally liberalized. అంతకుముందు ఉన్నాయని తీసేశారు, అంతకుముందు ఉన్నాయని లిబరలైజ్ చేసేసారు. సో లిబరలైజ్డ్ ఇండస్ట్రియల్ పాలసీ. అండ్ నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాస్. ఎస్, ఇది చాలా మంది పాయింట్, ఇది అర్థం కాదు చాలా మందికి. సో నేను సింపుల్గా చెప్తాను. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఫైనాన్స్డ్ బై loans from bank and financial institutions. These institutions have followed a mandatory practice of including a convertibility clause in their lending operations for new projects. The new industrial policy has approved the financial institutions will not be imposed the mandatory convertibility clause. ఏం లేదండి, సింపుల్. ఇది చాలా మందికి అర్థం కాదు ఈ పాయింట్. రిమూవల్ ఆఫ్ మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ అంటే ఏందో అర్థం కాదు. ఏం లేదు, ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవాలి. ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తారు? బ్యాంకుల నుంచి లోన్ తెచ్చుకుంటారు. ఓకే, లేదు ఇతర మార్గాల నుంచి లోన్లు తెచ్చుకుంటారు. లోన్లు తెచ్చుకొని ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంటారు. అయితే ఒకవేళ ఈ లోన్ కట్టలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటే, ఎవరు? ఇండస్ట్రీస్ వాళ్ళు. ఇండస్ట్రీస్ లోన్ తెచ్చుకున్నారు బ్యాంకుల నుంచి. ఒకవేళ లోన్ కట్టలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు? ఆ అప్పిచ్చిన వాళ్ళు ఇందులో పార్ట్నర్షిప్ కావాలి. ఇందులో వీళ్ళు కూడా ఈక్విటీ షేర్ తీసుకోవాలి. ఈక్విటీ కావచ్చు, లేకపోతే వేరే రకంగా కావచ్చు. వీళ్ళు కూడా ఇందులో పార్ట్నర్షిప్ తీసుకోవాలి. అట్లా రాసుకుందాం. కన్వర్టబిలిటీ క్లాజ్. ఒకవేళ కనుక మేము కావాలి అని అనుకుంటే, మీరు అప్పిచ్చిన వాళ్ళు, నేను ఇండస్ట్రీని, మీరు అప్పిచ్చిన వాళ్ళు, మీరు ఏం చేయాలి? నా దాంట్లో భాగస్వాములుగా పార్ట్నర్షిప్గా చేయాలి. అలా నేను ఒక మ్యాండేటరీ రాస్తున్నాను, మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్. అర్థమైందా? నేను ఏం చేస్తాను? మీరు మా దాంట్లో భాగస్వాములు అని రాసేస్తాను, దాన్ని చేంజ్ చేసేస్తాను. ఇక మీకు అప్పియాల్సిన అవసరం లేదు, మీరు కూడా మా దాంట్లో మా భాగస్వాములు అవుతారు. ఇది కంపెనీలో ఎవరవుతారు? బ్యాంక్ ఇస్తే బ్యాంక్ అవుతుంది, వేరే పర్సన్స్ ఇస్తే వేరే పర్సన్స్ అవుతారు. ఎందులో పార్ట్నర్ అవుతారు? ఆ కంపెనీలో, ఆ ఇండస్ట్రీలో. సో దీన్ని మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్ అంటాం. కానీ ఇప్పుడు ఏం చేశారు? లేదు అది తీసేస్తున్నావు. ఏం తీసేస్తున్నావు? ఒకవేళ కనుక అప్పు నువ్వు చెల్లించలేని పొజిషన్లో ఉంటే నేను పార్ట్నర్ కావాల్సిన అవసరం లేదు, కాను నా డబ్బులు నాకు ఇచ్చేసాను. దాన్ని రిమూవల్ చేశారు. అదే రిమూవల్ ఆఫ్ మ్యాండేటరీ కన్వర్టబిలిటీ క్లాజ్. నువ్వు నా దాంట్లో భాగస్వామ్యం కానీ అడగొద్దు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే నెమ్మదిగా ఇవ్వు,
కానీ మీరు పార్ట్నర్షిప్ తీసుకోండి, లేకపోతే ఇందులో మీరు మెంబర్ కాండి అని అనటానికి లేదు, షేర్ తీసుకోండి అనటానికి లేదు. అది మీరు ఏం చేస్తున్నాం, తీసేస్తాం. ఇదనమాట. ఓకే, సో ఇలాంటి కండిషన్స్ని, ఇలాంటి ఫీచర్స్ని మనం 1991 ఇండస్ట్రియల్ రెజల్యూషన్లో మనం దీన్ని డిస్కస్ చేసుకోవచ్చు. అయితే దీనివల్ల కొంత ఇంపాక్ట్ ఉంది. ఒకటి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది, కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఏముంది? క్రిటికల్లీ అనాలిసిస్ ఆఫ్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991. ఏ పాజిటివ్ ఇంపాక్ట్, నాలెడ్జ్ ఈజ్ అప్డేటెడ్ బై కాన్స్టాంట్ రీసెర్చ్ అండ్ ద డెవలప్మెంట్. ఎస్, వేరే దేశం నుంచి మనం నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవచ్చు, రీసెర్చ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంటుంది. ఆఫ్టర్ 1991 పాలసీ, క్వాలిటీ ఆస్పెక్ట్ హ్యాస్ గెయిన్డ్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసాం, ఎంతో మనం కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తెచ్చుకున్నాం, కావాల్సిన క్వాలిటీ ఆస్పెక్ట్ని డెవలప్ చేసుకున్నాం ఈ ఇండస్ట్రియల్ పాలసీ వల్ల. నెక్స్ట్, విత్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ దెర్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్ట్, బ్యాంకింగ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్సెట్రా. ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ దొరికింది. ఏంటివి? బ్యాంకింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ వల్ల. నెక్స్ట్, ఫ్రీ ఫ్లో ఫ్రమ్ ఫారిన్ క్యాపిటల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎఫ్డిఐఎస్. వేరే దేశం నుంచి డబ్బు మనకు వచ్చేస్తుంది, మనకు ఫ్లో ఉంటుంది. ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డబ్బులు మన దేశంలోకి వస్తాయి, మన దేశంలో ఇండస్ట్రీస్, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయబడతాయి. So when we establishment number of industries, automatically it is possible to appoint the more and more employment opportunities. When the employment increases, when we provide more and more employment opportunities, automatically the per capita income of the labor will be increases. When the per capita income increases, the national income increases. Automatically it is a possible to improve the economical growth. So that's why it is a free flow of foreign capital on account FDI. Then employment opportunities in multinational companies. Multinational companies, వేరే కంపెనీస్ వస్తాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. మన వాళ్ళు ఆ కంట్రీకి వెళ్తారు, వాళ్ళు ఈ కంట్రీకి వస్తారు. మల్టీనేషనల్ కంపెనీస్ వస్తాయి కాబట్టి మనకు కావాల్సిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వేరు దేశాల నుంచి ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. వేరు దేశ వాళ్ళు ఇండస్ట్రీ పెడుతుంటారు మన కంట్రీలో. పెట్టినప్పుడు మనకు మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. నెక్స్ట్, increases in the standard of living. Yes, when the number of industrial expansion in India, automatically the standard of living also increases, the infrastructure facilities also increases, so the economic growth rate will be also increases. When the growth rate increases, the standard of living of the people will be also increases. Okay, increases in standard of living and the implementation of better technology. Yes, వేరే దేశం నుంచి వాళ్ళు వస్తున్నారు, సో వాళ్ళు టెక్నాలజీ తెచ్చుకోవచ్చు, టెక్నాలజీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దాంతో టెక్నాలజీ ఎక్కువ అవుతుంది, దాంతో ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో ఇవే పాజిటివ్ ఇంపాక్ట్స్. నెక్స్ట్, నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటి అవి నెగిటివ్ ఇంపాక్ట్స్ అంటే? త్రో కాంపిటీషన్ ఫర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఎస్, మరి ఆ దేశం నుంచి ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెడితే ఆ దేశంలో వస్తువులు ఈ దేశంలో అమ్ముకుంటే మరి ఇక్కడ ఇండస్ట్రీస్కి పోటీ ఉంటుంది కదా. టఫ్ కాంపిటీషన్ ఫర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. మన దేశంలో ఇండస్ట్రీస్ పోటీ పడతాయి కదా, మరి వాటికి పని దొరకదు కదా, వాటికి ఇన్కమ్ దొరకదు కదా, అదే అంటున్నాడు. టఫ్ కాంపిటీషన్ ఫర్ డొమెస్టిక్ ఇండస్ట్రీ. మన దేశంలో ఇండస్ట్రీలు పోటీ పడతాయి కదా, కాంపిటీషన్ ఉంటుంది కదా. అపోజిషన్ ఫ్రమ్ ట్రేడ్ యూనియన్స్. వాళ్ళు అపోజ్ చేస్తారు కదా, అందులో పనిచేసే యూనియన్స్, వర్క్ యూనియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ అపోజ్ చేస్తారు. నెక్స్ట్, అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ని మెషినరీసే వాడతాం, టెక్నాలజీ వాడతాం, అప్పుడు పని లేకుండా పోతుంది కదా, అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా. తర్వాత డిస్క్రిమినేషన్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీ బై మల్టీనేషనల్ కంపెనీస్. సో ఏమవుతుంది, మన దేశంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్ అన్నీ వాళ్ళు వాడుకోవడం వల్ల డిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్స్ ఆఫ్ డొమెస్టిక్ కంట్రీస్. మన దేశంలో వాడుకునే వారికి అవి దొరకవు, వాళ్ళ దేశం వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. దాంతో మన దేశం వాళ్ళకు తక్కువ దొరుకుతాయి, దాంతో డిస్క్రిమినేషన్ ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీస్కి మన దేశంలో కంపెనీస్కి డిస్క్రిమినేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకే ఎక్కువ పర్మిషన్లు ఇస్తుంది, సో దాంతో డిస్క్రిమినేషన్ వస్తుంది. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొడక్షన్ స్ట్రక్చర్. ఎస్, వాళ్ళ ప్రొడక్షన్ వేరుగా ఉంటుంది, మన ప్రొడక్షన్ వేరుగా ఉంటుంది, అవునా. కాబట్టి మన వస్తువులు ఎవరు కొనరు, వాళ్ళ వస్తువులే కొంటారు, వాళ్ళకు చీప్ ఉంటాయి, ప్రైస్ చాలా తక్కువ ఉంటాయి, మన ప్రైస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఇంపాక్ట్ కూడా మనకు నెగిటివ్గా చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా
మనకు 1991 ఇండస్ట్రియల్ రెజల్యూషన్ ఒక మంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావడం. ఈనాడు మనం ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్లో ఉన్నాము అంటే ఈ 91 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. అందుకే పివి నరసింహారావు జయంతి కానీ వర్ధంతి కానీ వచ్చినప్పుడు చాలా గొప్పగా చెప్తాం, ఆయన గొప్ప రిఫార్మరు, ఆయన చాలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేశాడు, రిఫార్మ్ తీసుకొచ్చాడని చెప్తుంటారు. కాబట్టి ఇదే అనమాట ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. సో ఆ విధంగా ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 ఎంతో గొప్ప మనకు ఎకానమీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసింది అని చెప్పవచ్చు. ఓకే, సో స్టూడెంట్స్, ఇది మీకు 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.